శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1 నుంచి డిసెంబర్ 30 మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రకారం 2025 సంవత్సరంలో సుమారుగా మనం 6 నెలలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సరే, ఈ మొదటి 6 నెలల్లో కొద్దిమందికి బాగున్నప్పటికీ మరికొద్ది మందికి ఇబ్బందులు. అంటే ముఖ్యంగా ఈ 6 నెలల్లో మొదటి 6 నెలల్లోనే మనకి శని భగవానుడు మారడం జరిగింది. అలాగే గురుగ్రహం కూడా మారడం జరిగింది. అలాగే రాహు కేతువు కూడా ఈ మొదటి 6 నెలల్లో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను రావడం జరిగింది. అయితే ఈ ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు పెద్దగా వీటి మీద మార్పులే ఉండే అవకాశం లేదు. యాస్టీజ్గా ఈ గ్రహాలన్నీ కూడా అదే పొజిషన్లో డిసెంబర్ 31 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు శని భగవానుడు, గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. మరి ఈ రెండవ 6 నెలల్లో నవంబరు 12వ తారీఖు నుంచి గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. ఎప్పటిదాకా? మార్చి 11 వరకు కూడా ఈ గురుగ్రహం అంటే మనకి ఈ అర్ధ సంవత్సరంలో ఈ నవంబర్ 12 నుంచి సుమారు ఒక 50 రోజులు గురువు వక్రించే ఉంటాడు. దాని తర్వాత కూడా కొన్నాళ్ళు వక్రగమనం, అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అక్టోబరు 13వ తారీఖు నుంచి శనిగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. జనవరి 20 వరకు అంటే ఇంచుమించుగా ఈ అక్టోబర్ 13, నవంబరు, డిసెంబర్ మొత్తం శనిగ్రహం మనకి మీనరాశి అందే వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే ఈ వక్రగమనం పొందడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను మారడం జరుగుతుంటుంది. అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే తను ఉన్న స్థానం నుంచి 12వ స్థానాన్ని కూడా వీక్షించడం, అంటే అక్కడ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే దృష్టి కూడా మరి ఈ 3 భావాల మీద అంటే శనికి ఉన్నటువంటి 3, 10 భావాలతో పాటు 7వ భావం యొక్క దృష్టి కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురుగ్రహం కూడా మనకి నవంబర్ 12 నుంచి వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మళ్ళా బ్యాక్ వచ్చి ఫలితం ఇచ్చినట్టు కనబడుతుంటుంది. అయితే ఈ వక్రించిన గ్రహాలు ప్రధానంగా ఏం చేస్తాయంటే మనం ఒక మొదటి 6 నెలలు చేసిన ప్రయత్నాల్లో ఏమైనా విఫలమై ఉంటే ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని ఆ గురుగ్రహం మనకి చెప్తూ ఉంటుంది. మనం ఏదో వివాహం కొరకో, ఉద్యోగం కొరకో, ఏదైనా ధనం కొరకో, సంతానం కొరకో ప్రయత్నం చేసి ఉంటాం. ఈ సమయం అంటే మంచుమించు జనవరి నుంచి అనుకొని మనకి నవంబర్ 11 వరకు ఏ ప్రయత్నం చేసినా విఫలమైంది. కాబట్టి గురువు వక్రించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఎవరి జన్మజాతకంలో గురువు వక్రగమనంలో ఉంటాడో వాళ్ళకి పనులన్నీ కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. అంటే గోచార రీత్యా గురువు వక్రించి మీ జన్మజాతకంలో గురువు వక్రించి ఉంటే కంపల్సరిగా ఈ గురువు వక్రించినప్పుడు మీరు ఏ పని తలపెట్టినా అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాని వారు కూడా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. అప్పటికి కూడా అవ్వకపోతే దాన్ని కంప్లీట్గా వదిలివేయచ్చు. శని భగవానుడు కూడా మనకి అక్టోబర్ 13 నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది. శని ఉద్యోగకారకుడు కాబట్టి మరి గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా లేదా మనకి ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడానికి ఈ శని భగవానుడు మీకు అనుకూలిస్తాడు. అలాగే మీ జన్మజాతకంలో శని భగవానుడు వక్రించుంటే గోచార రీత్యా శని వక్రించినప్పుడు మీకు సాధారణంగా శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అందుకనే చాలామంది గురుబలం పెరగాలన్నా శని బలం కావాలన్నా వారి జన్మజాతక ప్రకారం వక్రించిన టైం కొరకు ఎదురు చూస్తుంటారు. కామన్గా ఆ వక్రించినటువంటి సమయంలో చాలా వరకు వారి పనులు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది కొంత అనుభవం బట్టి అది ఉంటుంది. కాబట్టి
మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫలితాలు రేపు 6 నెలల్లో ఏ రాశికి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. కర్కాటక రాశి వారికి జూలై 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు ఒకసారి మనకి గడిచిపోయినటువంటి 6 నెలలు ఏ విధంగా ఉంది, రాబోయే 6 నెలలు ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంటుంది అన్నది తెలుసుకునే ప్రయత్నంలో ఈ రాశి వారికి ఎస్పెషల్లీ ఒక అద్భుతం జరుగుతుందన్నమాట ఈ యొక్క 6 నెలల్లో. అదేంటంటే ప్రస్తుతం ఈ రాశి వారికి గురువు 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో కూడా గురువు మంచిదే. మీ యొక్క ఆగిపోయినటువంటి విద్య తిరిగి పునఃప్రారంభమవుతుంది. సంతానాన్ని ఆశించే దంపతులకి సంతానం కలుగుతుంది. అలాగే దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, దూరంగా ఉన్నటువంటి మీ సంతానాన్నో లేదంటే మీ తల్లిదండ్రులను కలుసుకునే మీ కోరిక 100% నెరవేరుతుంది. ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం, దైవ కార్యక్రమం చేస్తారు. అంటే తల్లిదండ్రులకు ఏదైనా ఇల్లు కొనివ్వడం కానీ, ఏదైనా ఒక దేవాలయం లాంటిది పునర్నిర్మించడం కానీ, అలాగే ఏదన్నా విద్యార్థులకో పేదవారికో విద్య చెప్పడానికి ఎక్కువ ధార్మిక కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించే ప్రయత్నం జరుగుతుంటుంది. అయితే ఈ సంవత్సరం మరి నవంబర్ 12 తర్వాత గురుగ్రహం వక్రగమనంలో పొందడం జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా 11వ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం రావడం జరుగుతుంది. అంటే 11 అంటే 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. అంటే వివాహ ప్రయత్నాలు వక్రించినప్పుడు ఏమవుతుందంటే గతంలో మీరు ఏదన్నా ఒక పని తలపెట్టి ఉండి ఆ పని మధ్యలో ఆగిపోయి ఉన్నా, క్యాన్సిల్ అయి ఉన్నా, తిరిగి మళ్ళీ మీరు ఈ నవంబర్ 12 తర్వాత ప్రారంభిస్తే 100% ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. ఇది ఓకే, ఇది బాగుంది. దాని తర్వాత రావాల్సినటువంటి ధనం ఆగిపోయి ఉంటాయి. దాని వివాహం ద్వారా కానీ మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి ఉన్నా ఆ ధనం అన్నది తిరిగి మీ చేతికి రావడం జరుగుతుంది. ఇది ఎస్పెషల్లీ ఎందుకంటే గురువు కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతూ ఉంటాడు. ఏదైనా ఒక గ్రహం తన ఉచ్చ రాశిలోకి ఎంత దగ్గరగా వస్తే ఆ ఫలితం అంత తొందరగా అంత ఫేవర్గా రావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం 12లో ఉన్నటువంటి శని నెమ్మదిగా 1 డిగ్రీ కదులుతూ మరి ఈ సంవత్సరం ఎండింగ్ నాటికి ఇంచుమించుగా దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి భగవంతుని యొక్క కృప లభిస్తుంది. మంచి విషయాలు తెలుసుకుంటారు. మంచివారి సాంగత్యం జరుగుతుంది. చేసే ప్రయత్నం 100% నెరవేరుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక శని భగవానుడు ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నాడు. అంటే సంవత్సరం బిగినింగ్లో మనకి అష్టమ శనిలో ఉంటూ ఇప్పుడు 9వ స్థానంలోకి మారడం వల్ల చాలా వరకు ఇది మీలో ఉన్నటువంటి ఏకాగ్రత పెరుగుతుంది. ఒంటరిగా ఉండాలి, డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా జీవితం గడపాలి అనుకున్న వాళ్ళకి ఈ యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంటుంది. అలాగే మీకు ఇదే సమయంలో అక్టోబర్ 13వ తారీఖున మళ్ళీ శని వక్రగమనం పొందడం జరుగుతుంది. అక్టోబర్ 13 రావడంతో కొద్దిగా మళ్ళీ వెనక రాశి ఫలితం కూడా ఇవ్వడం వల్ల తిరిగి అష్టమ శని ప్రారంభించినట్టుగా జరుగుతుంది. అంటే గతంలో ఏదైనా ఒక సమస్య కంప్లీట్గా తీరిపోయింది అని నమస్కారం పెట్టి పక్కన ఉంటారు. తిరిగి మళ్ళా ఆ కేసు కానీ ఆ సమస్య కానీ తిరిగి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఏదో భార్యాభర్తలు తక్కువ ఇంకో గొడవ ఉంది, సెటిల్మెంట్ చేసేసుకున్నాం, అయిపోయింది, మనం ప్రశాంతంగా ఉంటుంటే మళ్ళీ అక్కడ నుంచి ఏదో నోటీస్ వచ్చి మళ్ళీ ఏదో బాకీ ఇవ్వాలనో ఇంకోటి ఇవ్వాలనో పిల్లలు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అది క్లోజ్ అయిపోయినటువంటి సమస్యలు తిరిగి ప్రారంభం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మీరు కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. అలాగే ఎప్పుడో ఎవరికన్నా మీరు బ్లాంక్ చెక్ ఉన్నా, ప్రోనోట్ రాసి ఉన్నా, షూరిటీ పెట్టున్నా అవి మీకు వాళ్ళు ఏదో క్లియర్ అయిందని చెప్తారు, మళ్ళీ మీకు ఇలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ మరి దానికి తగిన పరిహారాలు అంటే ఏమన్నా ఉంటే చేసుకుంటే మంచిది.
ఇక మిగతా గ్రహాలు ఏముంది, ఆటోమేటిక్గా మీకు అష్టమంలో రాహు కొన్ని అనుకోని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. 2లో ఉన్నటువంటి కేతు చాలా వరకు ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య తగ్గుతుంది. ఏ విధంగా తగ్గుతుంది? ఎవరో ఒకరికి ఉద్యోగం రావడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం, పెళ్ళి అవ్వడం వల్ల వాళ్ళు వేరే కుటుంబం పెట్టుకోవడం, ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే మీలో కూడా మీ కుటుంబంలో ఏదో ఒక ఆధ్యాత్మిక సన్నివేశాలు, సంఘటనలు, పూజలు, పునస్కారాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా కుటుంబంలో స్థానంలో ఉన్నటువంటి కేతువు అత్యవసర పరిస్థితుల్లో ధనానికి చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు. అయితే ఏదైనా మొత్తం మీద మన కర్కాటక రాశి వారికి మిగతా గ్రహాలు అంటే ఈ బుధ, ఈ శుక్ర, రవి, కుజగ్రహాలు ఇంచుమించుగా అనుకూలంగా ఉంటాయి రాబోయే 6 నెలలంతా కూడా. ఎటొచ్చి మేజర్ గ్రహాలు కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి కొంత అప్రమత్తంగా ఉంటూ ఏదైనా తగు విధంగా పరిహారం చేసుకుంటే ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. అయితే గురుబలం బాగుంది కాబట్టి ఎన్ని సమస్యలున్నా గురువు బలంగా ఉంటే అన్నీ న్యూట్రల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని, గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించాల్సి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆది దైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతుంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపుకుంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి
ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి, తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మన్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.